వెల్కమ్ టు యోయో టీవీ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన సన్నిహితుల వద్ద తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వినిపిస్తూ ఉంటుందని చెప్తారు. భయపడుతూ కూర్చుంటే ఏ పని చేయలేం, వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టొద్దు, పాలనలో మన ముద్ర వేద్దాం, అనవసర భయాలకు పోవద్దు, మంచి చేసుకుంటూ పోదాం, ఏది జరిగితే అది జరుగుతుందని వ్యాఖ్యానించేవారట. నిజానికి ఈ తెగింపే రేవంత్ కు కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టిందని చెప్పాలి. రేవంత్ పాలనను తీసుకుంటే బోలెడని సంచలన నిర్ణయాలు తీసుకోవడం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలంలో పాలన మీద తనదైన ముద్ర వేయాలన్న తహతహ రేవంత్ లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్తారు. అందుకు తగ్గట్లే రేవంత్ తీరు ఉందని చెప్పాలి. ఎయిర్పోర్ట్, మెట్రో కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వినూత్నంగా ప్లాన్ చేసి హైదరాబాద్ ఇమేజ్ ను గ్లోబల్ చేయాలన్న పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. ఈ కోవలోనే తెర మీదకు వచ్చింది హైడ్రా. విపత్తుల వేళ సాయం చేసేందుకు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ కు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావటమే కాదు, ఆయనకు ఒకలాంటి మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. రేవంత్ ప్రభుత్వ గ్రాఫ్ విషయానికి వస్తే కొన్నిసార్లు అప్, మరికొన్నిసార్లు డౌన్ అన్న పరిస్థితి. అందుకు భిన్నంగా హైడ్రా పుణ్యమా అని రేవంత్ సర్కారు గ్రాఫ్ తో దూసుకెళ్తోంది. హైడ్రా పనితీరు మీద ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాదు, పాలకులు సైతం ఫోకస్ చేస్తున్నారు. హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వివరాలన్నీ తమకు షేర్ చేయాలని కోరుతున్న పరిస్థితి. ఏదైనా మంచి పని చేయాలన్నప్పుడు చాలానే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిని పట్టించుకోకుండా పని మీదే ఫోకస్ తప్పించి మరే ఇతర ఒత్తిళ్లకు తలొగ్గొద్దన్న సీఎం రేవంత్ క్లారిటీతో హైడ్రా అధికారులు దూసుకెళ్తున్నారు. మొత్తంగా పాలనలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్కు హైడ్రా అనుకోకుండా ఒక ఆయుధంగా మారటమే కాదు, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ ఇమేజ్ ను భారీగా పెంచేసిందని చెప్పాలి.